విజయనగరం జిల్లా వ్యాప్తంగా రైతులకు ఓ వరంగా కనిపిస్తున్నటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే అది డీసీసీబీ బ్యాంక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువగా పేద రైతులకు, బలమైన రైతులకు అందరికీ కూడా అండగా దండగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని కూడా రుణాలు ఇస్తూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి పెట్టుబడి సాయంగా కూడా ముందుకు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాదికి సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం ఎంతమంది రైతులకు లబ్ధి పొందారు, ప్రస్తుతం చూసుకుంటే ఈ రానున్న రోజులు ఎంతమంది రైతులకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అనే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా డీసీసీబీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాదికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో, గత ఏడాదికి సంబంధించినటువంటి ఎంత మొత్తంలో రైతులు లబ్ధి పొందారు ఏంటి సార్? ఇది మనం కనుక చూసుకున్నాము అంటే విజయనగరం డీసీసీబీ ద్వారా గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి 2400 కోట్లకు పైబడే అందరికీ కూడా రుణాలు ఇవ్వడం అనేది జరిగిందండి. నేను వచ్చిన తర్వాత ఇంచుమించు ఈ ఫిగరు ఒక 100 కోట్లు పెరగడం అనేది జరిగింది. మరి ఈసారి అయితే రానున్న సంవత్సరంలో ఒక 2-3 గోల్స్ అయితే చాలా గట్టిగా పెట్టుకున్నాం, లక్ష్యాలు. అందులో మొదటిది ఏంటంటే 2 క్వార్టర్స్కే అంటే 6 నెలలకే మా ఫిగర్, ఈ బిజినెస్ ఫిగర్ ఏదైతే ఉందో 3000 crores వెళ్లాల్సిందిగా అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను మా సిబ్బంది అందరికీ. అదే రకంగా ఈ రోజున మనం డిపాజిట్స్ చూసుకున్నాము అంటే ప్రజలందరినీ కూడా చైతన్యపరిచాను. మీరు ఇక్కడ దాచే ప్రతి రూపాయి సురక్షితంగా ఉంటుంది, మిగిలిన నేషనలైజ్డ్ బ్యాంక్స్ కన్నా కూడా వడ్డీ రేట్లు ఇక్కడ ఎక్కువ ఇస్తాము, సీనియర్ సిటిజన్స్కి కూడా ఇంకా ఒక 1% ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది, కాబట్టి బ్యాంకును నమ్మండి, ఇక్కడ డబ్బులు దాచుకోండి అని చెప్పడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా 15 లేదా 20 కోట్లు మాత్రమే పెరుగుతూ ఉంటే ఈ సంవత్సరం చూసుకుంటే ఒక 65 కోట్లు డిపాజిట్లు పెరగడం అనేది జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఈ బ్యాంకుని నమ్ముతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా బ్యాంకుని గత కొంతకాలంగా పీడిస్తూ ఉన్న అంశం ఏంటి అంటే మొండి బకాయిలు. ఇక్కడ ఎవరైనా పెద్దలు ఎవరైనా తీసుకున్నారు అంటే వాళ్ళు ఏంటంటే తిరిగి చెల్లించకపోవడం, రాజకీయ పరపతి మాకు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫోర్స్ చూపించడం అనేవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మరి ఇది ఒక రైతుల బ్యాంక్ అండి, ఇదేదో రాజకీయ అంశం కాదు, ఎవరన్నా రాజకీయంగా ఇబ్బంది పడదాం అనేది కాదు. మనీ అంతా కూడా రొటేట్ అయినప్పుడే ఏంటంటే మేము కూడా అందరికీ సహాయ సహకారాలు అందించగలం. అదే రకంగా మొండి బకాయిలు తక్కువ ఉంటేనే బ్యాంక్ యొక్క రేటింగ్స్ అనేవి పెరుగుతాయి, మనకు కూడా తక్కువ డబ్బులకి వడ్డీలు పైన ఎపెక్స్ బ్యాంకుల నుంచి వస్తాయి. ఆ రకంగా ఇంకా మిగిలిన వారికి కూడా సహాయం చేయగలం. అంటే ఈ ఏడాదికి సంబంధించిన ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తారు? ఈ ఏడాదిలో ఎంత మేర ఇవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుతం రైతులు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం మీరు ఇప్పుడే చెప్పారు, మొండి బకాయిలకు సంబంధించినటువంటి రైతులు ఎంతమంది వరకు ఉన్నారంటే? మొండి బకాయిలు అయితే ఇంకా అక్షరాల 89 కోట్లు అయితే ఉందన్నమాట వాస్తవం అండి. దీనికి కూడా 4-5 కేటగిరీస్ ఉన్నాయి. ఈ మధ్యనే మొండి బకాయిలు ఉన్న వాళ్ళు ఎవరు, కొంచెం 4 years ఎవరు, 6 years ఎవరు, అట్లాగే దానికి మించిన వాళ్ళు ఎవరు అన్నది. మరి ఇదైతే సంబంధించి దీనికి ఒక 89 కోట్లు ఉంది. వీటి మీద కూడా ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నాము. ఎందుకంటే ఈ అమౌంట్ అంతా కూడా మరి తిరిగి రావడానికి ఏ రకమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా మేము చూస్తున్నాము. పైన ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిఆర్ఓఎస్డి గారి కనుసైగల్లో పనిచేసుకుంటూ మరి అవన్నిటిలో కూడా ముందుకెళ్తారు. అదే రకంగా మనకి ఈ రోజున చూసుకుంటే జిల్లాలో ఉన్న 1,00,000 మంది రైతులకి కూడా మనం ఏదో ఒక రకంగా సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంది. రానున్న సంవత్సరంలో కూడా చాలా ఎక్కువగా ఈ వ్యాపారాన్ని పెంచి మిగిలిన వాళ్ళకు కూడా సేవలు అందించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. డిపాజిట్ల పరంగా చూసుకున్నామంటే ఖచ్చితంగా 100 కోట్లు ఈ సంవత్సరం ఎందుకు రావు అనే రకంగా ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నామండి. అంటే గత 5-6 సంవత్సరాలకి మొండి బకాయిలు ఎలా ఉండిపోయాయని చెప్తున్నారు. గతంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఏమండి, మొండి బకాయిలకు సంబంధించి రాజకీయ నాయకులు గతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పే చేయకపోవడమే కాకుండా సిబ్బంది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే ఎవరో ఒక పెద్ద నాయకుడికి ఫోన్ చేయడం, ఆ పెద్ద నాయకుడేమో మీరు కట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పడం. ప్రజాప్రతినిధులు, మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు ఈ బ్యాంకులో లోన్లు తీసుకుని మరీ ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా లోన్లు తీసుకుని వాళ్ళు తిరిగి కట్టకపోవడం అనేది ఆనవాయితీనే. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రాజకీయ నాయకుడు తీసుకున్నాడంటే తిరిగి కట్టక్కర్లేదనే సాంప్రదాయం ఉండేది. మరి దాని మీద కూడా మేము పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ వ్యవస్థని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నాము అంటే తర్వాత కూడా ఎవరైనా వచ్చి మొండి బకాయిలు వదిలేశారు అంటే సిగ్గుపడేలాగా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే గత 5 సంవత్సరాలకి ప్రస్తుతం వచ్చినటువంటి మీరు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల మధ్య డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే బ్యాంక్ డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగానండి. ఈ రోజున బ్యాంక్ పరంగా మనం చూసుకున్నామంటే బ్యాంకులో ఈ జిల్లాలోకి వచ్చేసరికి 2 అంచెల వ్యవస్థ ఉంది. ఒకటి డీసీసీబీ బ్యాంక్ అయితే రెండోది పిఎస్సిఎస్లు.
నేను డీసీసీ బ్యాంక్కి చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ మొదటగా ఏంటంటే మన జిల్లాలో ఉన్న మన స్థానిక సిబ్బందిని అందరినీ కూడా చైతన్యపరచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ 200 మంది కూడా మీరే ఈ జిల్లాలో ఉన్న రైతాంగాన్ని అంతటినీ కూడా ముందుండి నడిపించాలి. ఈ వ్యవస్థలో రాజకీయ నాయకుడిలాగా చైర్మన్ లాగా నేను కూడా పెద్దోడిని కాదు, బ్రాంచ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో మీరే పెద్ద, మీరు వెళ్ళి ప్రజలందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా సేవలు చేయండి అని చెప్పి మొదటగా వాళ్ళందరికీ కూడా చైతన్యపరచడం అనేది జరిగిందండి. అదే రకంగా రెండో విషయం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఈ రోజున ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇచ్చినా కానివ్వండి, ఇక్కడ ఎస్ఆర్ ఉంది, ఆ సర్వీస్ రిజిస్టర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే తీయడం అనేది జరిగింది. అదే రకంగా వచ్చిన వాళ్ళకి మార్కులు ఎన్ని, ఎవరు సెలెక్ట్ అయ్యారో అంతా కూడా మన నోటీస్ బోర్డులో పెట్టడం అనేది కూడా జరిగింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే డీసీసీ బ్యాంకు ఎవరో ఒక వ్యక్తిదో, ఒక కుటుంబాందో, ఒక పార్టీదో కాదు, ఇది జిల్లాలో ఉన్న ప్రజానికం అందరిది అన్న గట్టి సంకేతంతో ముందుకెళ్తున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే మొన్నటి వరకు పిఎస్సిఎస్ గురించి ఇప్పుడు మీరు లేవనెత్తారు. చూస్తే కొంతమంది ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ధర్నాలు కూడా చేసిన పరిస్థితి, అది ఏమైనా ఈ మధ్యలో ఈ బ్యాంకులో కలిపి వాళ్ళని రెగ్యులేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు బ్యాంకులో కలపమని అయితే చెప్పట్లేదండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే అంశాలు అనేవి వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా జీతాలు రావట్లేదు సరిగ్గా అన్నమాట వాస్తవమే. ఎందుకంటే వారికి బ్యాంక్ అయితే పే చేయదు, ఆ సొసైటీ యొక్క లాభాలు బట్టే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అదే రకంగా 2019 తర్వాత చాలామంది జాయిన్ అయిన వాళ్ళు కూడా పర్మనెంట్ అనేది లేదు. మరి ఆ రకంగా వాళ్ళు అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఒక స్టేట్ లెవెల్ అంశము, అట్లాగే మార్గదర్శకాలు సెంట్రల్ లెవెల్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ సమస్య అంతా కూడా స్టేట్ లెవెల్లో పరిష్కారం అవుద్దండి. ఫైనల్గా డీసీసీబీ బ్యాంక్ ద్వారా ఈ వ్యవసాయ పనిముట్లు అనేవి కూడా చాలామంది తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతంలో సొంతానికి కూడా ఉపయోగించుకునే పరిస్థితులు కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే నేను ఒక సొసైటీకి వెళ్ళాను. ఆ సొసైటీకి వెళ్తే అక్కడ ఒక పాడుబడిన ట్రాక్టర్ ఉంది. ఏంటయ్యా ఎంత పాడుబడిపోయి ఉంది అని చెప్పి నేను అడిగితే చైర్మన్ గారు ఏం చెప్పారంటే, ఇంతకు ముందున్న చైర్మన్ అంట ఆ ట్రాక్టర్ని సొసైటీ పేరు మీద కొనిపించి పేద రైతాంగానికి ఇవ్వాలి, కానీ ఆ సొసైటీ పేరు మీద కొనిపించి ఇతను వాడుకుని మొత్తం అసలు దాన్ని అంతటినీ కూడా కండిషన్లో లేకుండా చేసేసారు. మరి ఇలాంటివన్నీ కూడా ఏవి మేము సహించము. ప్యాక్ ద్వారా ఏది చేయగలిగినా, ప్యాక్ ద్వారా ఏది చేసినా అదంతా కూడా ప్రజానికానికి ఉపయోగపడేలాగే చూసుకుంటామండి. ఆ రకమైన సూపర్విజన్ ఖచ్చితంగా చేస్తాం. ఒకటైతే నేను ఓపెన్గా చెప్పదలుచుకుంటున్నాను, సొసైటీలు రాష్ట్రంలో ఉన్న సొసైటీలు కానివ్వండి, మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న సొసైటీలు కానివ్వండి, వీటన్నిటిలో ఒక రకమైన సాంప్రదాయం పాతుకుపోయి ఉంది. డీసీసీ బ్యాంకులో ఈ సాంప్రదాయాన్ని ఏ రకంగా అయితే మారుస్తున్నామో సొసైటీల్లో కూడా ఆ రకంగా లోతుగా వెళ్ళి వాటిని కూడా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈ డీసీసీబీ బ్యాంకులకు సంబంధించిన మొండు బకాయిలు అయితే మాత్రం గత 4 సంవత్సరాల నుంచి పెట్టి పీడిస్తున్నాయి. ఖచ్చితంగా వాటి అన్నీ కూడా వసూలు చేసే దిశకైతే మేమైతే ముందుకు వెళ్తున్నామని చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎప్పటికే చూసుకుంటే ఈ ఏడాదికి సంబంధించి ఖచ్చితంగా 3,000 కోట్ల పైచిలకే పేద రైతులకు, అలాగే ఉన్నతమైన రైతులకు అందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే 2,300 కోట్ల వరకు కూడా దీనైతే గతంలో ఇచ్చాము. ఇక్కడ నుంచి చూసుకుంటే దీని అంతా కూడా డెవలప్మెంట్ దిశకైతే ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో తీసుకున్నటువంటి ఈ సొసైటీ పరంగా చూసుకుంటే ఎవరైతే కొన్ని పనిముట్లు పూర్తిగా సొంతానికి వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా భర్తం పడతామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకోసం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.